హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిప్టో సీకర్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. 4 వీడియోస్ చేశాను. 4 ప్రాజెక్ట్స్, చాలా మంచి ప్రాజెక్ట్స్. ఇవి నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టుకున్నాను. అప్లోడ్ చేద్దామా వద్దా, ఇంకా ఫుల్‌గా ఏమన్నా డీటెయిల్స్ వస్తే చేద్దామా అని. ఈరోజు ఇంకా అప్లోడ్ చేద్దాం, ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఇప్పుడు చేసేసాను. 4 ప్రాజెక్ట్స్ చేశాను. చాలా మంచి ప్రాజెక్ట్స్. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇదిగోండి, ఇదే మన ఛానల్. ఒకసారి మీకు వీడియోస్ నచ్చితే వీడియోస్ కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈరోజు నేను ఒక కొత్త ప్రాజెక్ట్ చెప్పబోతున్నాను మీకు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటి, ఒక ప్రాజెక్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవడం ఎలా అనేది నేను ఫస్ట్ వీడియో నుంచే చెప్తానే ఉన్నాను. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవ్వాలంటే దానికి సప్లై తక్కువుండాలి, మంచి కమ్యూనిటీ ఉండాలి, వాళ్ళు ప్రాజెక్ట్ చేసేవాళ్ళు సీరియస్‌గా ఉండాలి. అలాగే ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేనిది ఆ ప్రాజెక్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మీకు బిట్‌కాయిన్ ఉంది. బిట్‌కాయిన్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ కాబట్టి సక్సెస్ అయింది. ఆ తర్వాత ఇథీరియం వచ్చింది. ఇథీరియం బ్లాక్ చైన్ మీద ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు కాబట్టి అది సక్సెస్ అయింది. బైనాన్స్ బీఎన్బీ కాయిన్ ఉంది. ఫస్ట్ ఎక్స్‌చేంజ్ కాయిన్ కాబట్టి అది సక్సెస్ అయింది. సొలానా వచ్చింది. సొలానా బ్లాక్ చైన్ ద్వారా మీమ్ కాయిన్స్ తయారు చేసుకోవచ్చు కాబట్టి సొలానా కూడా సక్సెస్ అయింది. సో, ఇలాగా సూయి కాయిన్ ఉంది. అది గేమింగ్ కాయిన్. అది కూడా సక్సెస్ అయింది. ఇలాగా క్రిప్టో కరెన్సీ సక్సెస్ అవ్వాలంటే ఇప్పటివరకు ఎవ్వరు చేయనివి అది చేస్తే యూనిక్‌గా ఉంటే అప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. ఇప్పుడు అలానే ఇంకొక ప్రాజెక్ట్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇది చాలా 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 మంచి ప్రాజెక్ట్. పై నెట్‌వర్క్ ఎలా అయితే మంచి ప్రాజెక్టో, ఇది పై కాయిన్ కన్నా మంచి ప్రాజెక్ట్ అనమాట. మీకు చెప్తానిప్పుడు. ఇంటర్‌లింక్ ల్యాబ్స్ అని ఆ ప్రాజెక్ట్ పేరు. ఇంటర్‌లింక్ ల్యాబ్స్. మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం దానికి చెక్ చేయాల్సిందేంటి, ఎప్పుడు ట్విట్టర్ హ్యాండిల్. ఫస్ట్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ చెక్ చేయాలి. ఇదిగోండి వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్. నేను వీళ్ళకి 40K ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి ఉన్నాను. ఇదిగోండి ఇప్పుడు 145K ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది. ఇంటర్‌లింక్ ల్యాబ్స్ అనేది. ఇది ఎందుకు అంత సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎందుకుంది అనేది మీకు చెప్తాను చూడండి. ఒకసారి మీరు గూడా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్‌లో చూడండి. ఎప్పుడైనా మీరేదైనా ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నప్పుడు దానికి టైమ్ స్పెండ్ చేయాలి. అట్‌లీస్ట్ ఒక 1 డే అయినా దానికి టైమ్ స్పెండ్ చేసి ఆ ప్రాజెక్ట్ గురించి అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఈ దీని సప్లై వచ్చేసి 100 బిలియన్ అండి. 100 బిలియన్ అంటే చాలా ఎక్కువ. ఆహ్, 100 బిలియన్ సప్లై ఉన్నప్పుడు ఎలా సక్సెస్ అయితది? దీనికి అంత సీన్ లేదు అని మాత్రం అసలు అనుకోవద్దు. చెప్తాను ఎందుకని అంటే, ఫస్ట్ వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్దాం. ఇదిగోండి, యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది. యాప్ స్టోర్‌లో గూడా ఉంది. ఇదిగోండి వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ వెబ్‌సైట్ అని ఉంది గదా! వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్దాం. చూడండి, వాళ్ళ వెబ్‌సైట్ గూడా చాలా బావుంటది. ఒకసారి చూడండి. చాలా వీళ్ళు ఇది ఎందుకు సక్సెస్ అవుతదో చెప్తాను. చూడండి, అన్ని ఫేసెస్ ఉన్నాయి. ఎందుకని? చూడండి, ఇంటర్‌లింక్ ఐడీ జనరేషన్. ఈ యాప్ వీళ్ళ మోటో ఏంటంటే, ఇప్పుడు మైనింగ్ జేస్తారు. ఇప్పుడు సపోజ్ బిట్‌కాయిన్ మైనర్సే ఉంటారు. పెద్ద పెద్ద మెషిన్స్ పెట్టుకొని మైనింగ్ జేస్తా ఉంటారు. వాళ్ళేం జేస్తారు, ఒక్కడే 4, 5 అకౌంట్స్ నుంచి మైన్ జేసుకుంటా ఉంటారు. పెద్ద మెషిన్స్ ఉన్నోళ్ళు, బాగా తెలిసినోళ్ళందరూ 4, 5 అకౌంట్స్ నుంచి మైన్ జేసుకుంటా ఉంటారు. బాట్స్ అంటారు. ఒక అకౌంట్ గాకుండా వేరే మల్టిపుల్ అకౌంట్స్ వాడే వాళ్ళని బాట్స్ అంటారు. ఈ ఇంటర్‌లింక్ ల్యాబ్స్ ఏంటంటే, ఆ బాట్స్‌ని డిటెక్ట్ చేయడానికి ఇంటర్‌లింక్ ల్యాబ్స్ అనమాట. ఈ నెట్వర్క్. ఇప్పుడు వీళ్ళు మన వీళ్ళ కేవైసీ ఏంటంటే, మన ఫేస్ స్కాన్ చేసుకుంటారు. వీళ్ళు మన ఫేస్ స్కాన్ చేసుకొని, ఇదంతా ఒక బ్లాక్ చైన్ అనమాట. అంటే అందరి ఫేసెస్ అన్నీ ఒకే బ్లాక్ చైన్‌లో ఉంటాయి. సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువుంటది బ్లాక్ చైన్ అంటే. మీరు ఇనుంటారు బ్లాక్ చైన్ అనే పేరు. క్రిప్టో అంటే బ్లాక్ చైన్ అని. అలాగా మన ఫేసెస్ అన్నీ ఒక బ్లాక్ చైన్‌లో ఉంటాయి. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు తర్వాత ఏమైతదంటే, ఇప్పుడు మీరు ఫ్యూచర్‌లో ఏదైనా మంచి మైనింగ్ యాప్, ఇప్పుడు బిట్‌కాయిన్ మైనింగే ఇంకా వచ్చిందనుకోండి, అప్పుడు బాట్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. వీళ్ళ నెట్వర్క్‌ని అందరూ వాడుకుంటారప్పుడు. ఎందుకంటే అందరి ఫేసెస్ వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి, వీళ్ళ నెట్వర్క్‌ని అందరూ వాడుకుంటారు. గవర్నమెంట్స్ కూడా వాడుకుంటారు. ఇప్పుడు సపోజ్ మీరంత దాకా ఎందుకండి, ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినప్పుడు మన పాస్‌పోర్ట్ చెక్ జేస్తారు. ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ అంటే ఏంటి? మన పాస్‌పోర్ట్ జస్ట్ మన ఫేస్ స్కాన్ జేస్తారు. మన ఫేస్ డిటెక్ట్ అయితే అది మనం ఒరిజినల్ అని. చాలామంది ఫేక్ పాస్‌పోర్ట్స్ కూడా చేసుకుంటారు. ఫేక్ ఆధార్ కార్డ్స్ పెట్టుకుంటారు. చాలా ఫేక్ ఐడెంటిటీస్ తయారు జేస్తారు. ఇప్పుడు ఈ ఈ నెట్వర్క్ రావడం వల్ల ఫేసెస్ అనేవి, అదిగోండి, ఏఐ డీప్ ఫేక్ చెకింగ్. అంటే చెక్ జేస్తారనమాట. ఇంటర్‌లింక్ ఐడీ జనరేటెడ్. మన ఫేస్ స్కాన్ జేసుకొని మనకొక ఐడీ ఉంటది. మాకు ఐడీ జనరేట్ అవుతది ఇంటర్‌లింక్‌లో.
అప్పుడు మన ఫేసెస్ డిటెక్ట్ చేసుకొని అప్పుడు మన ఒక ఫేక్ ఐడీ అయితే డిటెక్ట్ చేసేస్తారనమాట. గవర్నమెంట్ కూడా ఫ్యూచర్‌లో దీన్ని వాడతదని చాలామంది నమ్ముతున్నారు. చూడండి, ఇంటర్‌లింక్ ల్యాబ్స్ ఈస్ బిల్డింగ్ హ్యూమన్ సెంట్రిక్ బ్లాక్ చైన్ నెట్వర్క్ డిజైనర్డ్ టు మేక్ క్రిప్టో యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. అవర్ మిషన్ ఈస్ టు క్రియేట్ ద లార్జెస్ట్ హ్యూమన్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ విత్ 1 బిలియన్ రియల్ పీపుల్ యాక్టివ్‌లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎకోసిస్టమ్. చూడండి, ఇదంతా ఒకసారి ఇది వాళ్ళ యాప్ అనమాట. ఒకసారి వాళ్ళ వెబ్‌సైట్ ఇది. ఒకసారి చదువుకోండి. ఒకసారి చదవండి. ఆ యాప్ ఎందుకు సక్సెస్ అవుతదనేది నేను మీకు చెప్పాను. ఇదిగోండి, వీళ్ళకి చాలా మంచి ఆహ్, పార్ట్నర్స్ ఉన్నారండి. అంటే ఇక్కడ చూడండి, ఎన్‌వైఎస్‌సి అనుంది. ఎన్‌వైఎస్‌సి అంటే ఏంటంటే, న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్. ఇప్పటి వరకు హిస్టరీలో ఏ క్రిప్టో కరెన్సీ, ఏ క్రిప్టో కాయిన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవ్వలేదు. ఇప్పటి వరకు లిస్ట్ అవ్వల. బిట్‌కాయిన్ కూడా లిస్ట్ అవ్వలేదు. కానీ దీనికి లిస్ట్ అయితుంది. ఈ కాయిన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవుతది. అలాగే గూగుల్ కంపెనీ కూడా దీనికి ఫండింగ్ ఉంది. $10,000,000 ఫండింగ్ ఇచ్చింది గూగుల్ కంపెనీ. స్టార్టింగ్‌లోనే $10,000,000 అంటే 90,00,00,000 ఫండింగ్ ఇచ్చింది గూగుల్. చూడండి, ఈ చైన్ లింక్ అంటే బ్లాక్ చైన్స్ అన్నిటికి పెద్ద పెద్ద బ్లాక్ చైన్స్ అన్నిటికి వీళ్ళు పార్ట్నర్‌షిప్ ఉంటది. చైన్ లింక్ చాలా మంచి ప్రాజెక్ట్ అండి. చూడండి ఒకసారి, చాలా మంచి ప్రాజెక్ట్. అంటే ఇది ఈ గ్లోబ్ ఎందుకుందంటే ఐడెంటిటీ, అందరి ఐడెంటిటీస్, హ్యూమన్ ఐడెంటిటీస్ అన్నీ ఒకే బ్లాక్ చైన్‌లో పెడదాం అనేది వీళ్ళ మోటో అన్నమాట. ఇప్పుడు మనం వీళ్ళ యాప్‌లో వీళ్ళ చూద్దాం ఒకసారి, వీళ్ళ వైట్ పేపర్ చూద్దాం. యాప్‌లో వైట్ పేపర్ చూద్దాం. ఇది వాళ్ళ యాప్ అన్నమాట. ఇది వాళ్ళ యాప్. నేను అలో నోటిఫికేషన్ కొట్టండి. ఎందుకంటే మనకి మైనింగ్ నోటిఫికేషన్స్ వస్తాయి అప్పుడు. చూడండి, ఇది వాళ్ళ యాప్. ఇది ఒకసారి చూడండి. ఇదన్నమాట. మీకిందాక చెప్పాను గదా! గ్లోబ్ ఫోటో ఉంది. ఆ హ్యూమన్ ఐడెంటిటీస్ అని ఇది. చూడండి, ఇప్పటివరకు ఎంతమందొచ్చారు? 22,59 22,59,000 మెంబర్స్ ఇప్పటివరకు ఐడీస్ క్రియేట్ చేసుకున్నారు. ఇది ఎన్ని డేస్‌లో? జస్ట్ 2 మంత్స్‌లోనే. ఇప్పటి వరకు ఇంత ఫాస్ట్‌గా ఏది లేదు. జస్ట్ 2 మంత్స్‌లోనే 22,00,000 మెంబర్స్ ఐడీస్ క్రియేట్ చేసుకున్నారు ఈ యాప్‌లో. చూడండి, గూగుల్ ఫర్ స్టార్టప్స్. గూగుల్ కంపెనీ ఇస్తుంది దీనికి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవుతుంది. ఇంకా ఇంకా దాని టోకెనామిక్స్ కూడా చూద్దాం. మీకు చూపిస్తాను. ఇది వాళ్ళ టెలిగ్రామ్ అకౌంట్. చూపిస్తాను ఉండండి. వీళ్ళ వైట్ పేపర్ ఇదిగోండి, ఇక్కడ ఇంటర్‌లింక్ వైట్ పేపర్ అని ఉంది గదా! మీరు చదవండి ఒకసారి. ఇంటర్‌లింక్ వైట్ పేపర్ ఉంది గదా! అది చూద్దాం ఒకసారి. వాళ్ళ వైట్ పేపర్ ఏంటి? వాళ్ళ టోకెనామిక్స్ ఏంటి? అన్నీ చూద్దాం, చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇదంతా మీకు నేను చెప్పిందే కదా! హ్యూమన్ నోడ్స్ అంటే హ్యూమన్ ఫేసెస్‌ని ఇంటర్‌లింక్, మన ప్రతి ఫేస్ ఐడీకి ఒక సెపరేట్ ఇంటర్‌లింక్ ఐడీ అనేది జనరేట్ అవుతది. ఐడీ బట్టి మనల్ని డిఫరెన్షియేట్ చేస్తారనమాట. ఎవరెవరని. ఐడీని బట్టి ఆహ్, ఎవరెవరనేది డిఫరెన్షియేట్ చేస్తారు. ఇదిగోండి, ఇదంతా వాళ్ళ వైట్ పేపరు. ఒకసారి ఒక్కసారి మీరు చదవండి. చాలా బావుంది. చాలా చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇలాంటి ప్రాజెక్ట్ ఎప్పుడో ఒకటొస్తది. ఎప్పుడో ఒక జనరేషన్‌కి ఒకటొస్తది. ఇంత మంచి ప్రాజెక్ట్. ఇంకొకటి చూడండి, వీళ్ళ టోకెనామిక్స్ చూద్దాం. ఇప్పుడు మెయిన్ థింగ్ టోకెనామిక్స్ కదా! ఒక ప్రాజెక్ట్‌లో. చూడండి, వాళ్ళ టోకెనామిక్స్ చూద్దాం. చూడండి, ఐటీఎల్‌జీ కాయిన్. మనం ఇప్పుడు డైలీ వాళ్ళు 100 ఐటీఎల్ కాయిన్స్, ఐటీఎల్‌జీ కాయిన్, ఐటీఎల్ కాయిన్. చూడండి, ఇది ఇంటర్‌లింక్ జెనసిస్ టోకెన్ ఐటీఎల్‌జీ. మనం డైలీ మైన్ చేసుకోగలిగే కాయిన్ వచ్చేసి ఐటీఎల్‌జీ కాయిన్ అండి. ఈ కాయిన్‌ని మనం డైలీ మైన్ చేసుకోగలం. దీని సప్లై వచ్చేసి 100,000,000,000. దీని సప్లై 100,000,000,000. ఇదిగోండి, ఇక్కడ టోటల్ 100,000,000,000 అని ఉంది చూడండి. ఇక్కడుంది చూడండి. టోటల్ 100,000,000,000. డైలీ మనం ఎన్ని మైన్ చేసుకోవచ్చంటే, డైలీ 5 టైమ్స్ మైన్ చేసుకోవాలి. ఈచ్ టైము న్యూ యూజర్‌కి 20 కాయిన్స్ వస్తాయి. ఈచ్ టైమ్ 20 కాయిన్స్ వస్తాయి. డైలీ మనం 5 టైమ్స్ మైన్ చేసుకోవాలి. ఆ టైమింగ్స్ కూడా నేను మీకు చెప్తాను. ఈ ఐటీఎల్‌జీ కాయిన్ అనేది మనకి ఫ్రీ మైనింగ్ ఇస్తున్నారు. ఇంకొక కాయిన్ ఉంది. వీళ్ళ మెయిన్ కాయిన్ వచ్చేసి ఐటీఎల్‌జీ కాదు. ఐటీఎల్ కాయిన్. ఇంటర్‌లింక్ టోకెన్. ఇది వాళ్ళ మెయిన్ కాయిన్. ఇంటర్‌లింక్ టోకెన్. ఈ కాయిన్ ఈ కాయిన్ యొక్క సప్లై వచ్చేసి 10,000,000,000. వాళ్ళేం జేస్తారంటే, ఈ 100,000,000,000 కాయిన్స్‌ని ఐటీఎల్‌జీ కాయిన్స్‌ని ఐటీఎల్‌కి కన్వర్ట్ జేస్తారు. కన్వర్షన్ రేషియో. ఈ కన్వర్షన్ రేషియో ఎంతంటే 20 ఐటీఎల్‌జీ కాయిన్స్ వచ్చేసి 1 ఐటీఎల్ కాయిన్ అనమాట. 20 ఐటీఎల్‌జీ, 1 ఐటీఎల్ కాయిన్.
20 వచ్చేసి 1 ఐటీఎల్ కాయిన్. సో, అలాగా వీళ్ళు కన్వర్షన్ జేస్తారు. మనకి ఇచ్చిన ఐటీఎల్‌జీ కాయిన్స్‌ని. అలాగే ఈ ఐటీఎల్ కాయిన్స్ అనేవి ఐసీఓస్ అంటారు. మీకు చెప్పాను. ఇంతకుముందు వీడియో మీరా నెట్వర్క్‌లో ఇనీషియల్ కాయిన్ ఆఫరింగ్ అని. అంటే పబ్లిక్‌కి ప్రీ సేల్ ఇస్తారనమాట. మీరు కొనుక్కోవచ్చు అని. ఇప్పుడు ఎలాగైతే స్టాక్ మార్కెట్‌లో ప్రీ సేల్ జరుగుతదో మార్కెట్‌లోకి లిస్ట్ అయ్యే ముందు, అలాగే దీంట్లో కూడా ప్రీ సేల్ జరుగుతది. అప్పుడు కొనుక్కోవచ్చు. పీపుల్ కొనుక్కోవచ్చు. అందుకని ఐటీఎల్ కాయిన్స్ 10 బిలియన్‌లో వాళ్ళు ఆ కన్వర్షన్ రేషియో చేసి మిగిలినవి ప్రీ సేల్‌లో అమ్ముతారు. వీళ్ళ మెయిన్ కాయిన్ వచ్చేసి ఐటీఎల్ కాయిన్. 10 బిలియనే అండి. దాని సప్లై గూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. చాలా చాలా మంచి ప్రాజెక్ట్. చాలా ప్రైజ్‌కెళ్ళే ఛాన్స్ ఉంది ఇది. ఒక్కసారి మీరు వైట్ పేపర్ చదవండి. మెయిన్ వైట్ పేపర్. ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి. చూడండి. ఇంటర్లింక్ నెట్వర్క్ మూన్ షిట్ ఇది ఈ రోజే వచ్చిందనమాట. చూడండి. ఈ రోజే వచ్చింది. చూడండి. వీళ్ళ లిస్టింగ్ వచ్చేసి Q4 అంటే ఈ క్వార్టర్ 4లోనే దీని లిస్టింగ్ ఉంది. లిస్టింగ్ ఇదిగోండి. ఐటీఎల్‌జీ కాయిన్. వీళ్ళ ఇప్పటి వరకు యూజర్స్ ఎంతమంది వచ్చారో మనం చూసినప్పుడు 22,00,000. 22,00,000 అంటే ఎంతమంది? 2.2 మిలియన్. ఒకవేళ వీళ్ళిచ్చిన మూన్ షీట్ ఏంటంటే ఇక్కడ టోటల్ సప్లై చూడండి 100 బిలియన్. ఇక్కడ ఐటీఎల్‌జీ టోకెన్ ప్రైస్ పర్ టోకెన్ వచ్చేసి $0.12. ఒక ఐటీఎల్‌జీ టోకెన్ $0.12. అప్పుడు 10 ఎంతైతది? $1.2 అయితది. 20 $2.4 అయితది. అలా అనమాట. చూడండి. ఒకవేళ ప్రస్తుతానికి మనకి ఆల్రెడీ 1,000,000 దాటేసారు. 1,000,000 అయితే 0.1 ప్రైజ్ $0.1 అయితది ఐటీఎల్‌జీ టోకెన్. $0.1 అంటే 20 ఇంటూ 20 చేస్తే $2 ఐటీఎల్ కాయిన్. మేబీ క్వార్టర్ 4లో అన్నారు కాబట్టి ఇంకా ఒక 2 మంత్స్ దాదాపు 2, 3 మంత్స్ ఉంది. అప్పటిలోపు నన్నడిగితే ఒక 5,000,000 ప్లస్సే హ్యూమన్ ఐడీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. 5,000,000 వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు లిస్టింగ్ ప్రైస్ ఎంత అయితది? $0.5 అయితది. ఐటీఎల్‌జీ టోకెన్ $0.5. ఇప్పుడు డైలీ ఎన్ని ఇస్తున్నారు? 100 ఇస్తున్నారు. అంటే 100 ఇంటూ 0.5 అంటే $50 వస్తది మనకి డైలీ ఇప్పుడు మైన్ చేసుకుంటే. ఫ్రీ మైనింగే డైలీ $50. 5,000,000 ఖచ్చితంగా దాటుతారు. నేను రాసిస్తా 5,000,000 ఖచ్చితంగా దాటుతారు. 5,000,000 దాటినప్పుడు వాళ్ళ కాంపిటీటర్ ఎవరంటే లింక్ అనమాట. లింక్. ఇప్పుడు చూడండి ఇక్కడ 3,000,000 దగ్గర యూఎన్ఐ ఉంది కదా! యూనిచ్ కాయిన్ అని అది వేరే కాయిన్ అనమాట కాంపిటీటర్. అది ఎక్స్‌చేంజ్ లేండి. అది వేరు. ఈ కాయిన్‌కి అసలు పోటీ ఏది లేదు. ఇప్పుడు మీరు చూస్తే ఆహ్, ఆహ్, ఇప్పుడు మైనింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. కానీ వాటికి కాంపిటీటర్స్ కూడా ఉంటాయి. కాంపిటీటర్స్ కూడా అంటే సేమ్ ఫ్రీ మైనింగ్ యాప్స్ ఎన్నో ఉంటాయి. కానీ ఇలాగా ఈ కొత్త మోటోతో ఉన్న ప్రాజెక్ట్ ఏది లేదు. ఇప్పటివరకు ఏ యాప్, ఏ నెట్వర్క్ హ్యూమన్ ఐడీస్ అన్నీ ఒక బ్లాక్ చైన్‌లో చేద్దాం అనేదే లేదు. పైగా ఈ యాప్‌కి గూగుల్ ఫండింగ్ ఇస్తుంది. చూడండి ఇప్పటివరకు $20,000,000 ఫండ్ రైజ్ చేశారు ప్రైవేట్‌గా. 30,000,000 ప్లస్ పార్ట్నర్ యూజర్స్. ఇంటిగ్రేటెడ్ విత్ ఇంటర్లింక్ నెట్వర్క్. పార్ట్నర్ యూజర్స్ అనమాట వీళ్ళు. ఓన్లీ ఇంటర్లింక్ యూజర్స్ కాదు. పార్ట్నర్ యూజర్స్. చూడండి లాస్ట్ 2 వీక్స్‌లోనే 1,000,000 ప్లస్ మెంబర్స్ ఫేసెస్ స్కాన్ అయ్యాయి. అంటే ఎంత ఫాస్ట్‌గా ఇది గ్రో అవుతుందో. ఇప్పుడు క్రిప్టోలో ఎప్పుడైనా మనం ఫస్ట్‌లోనే జాయిన్ అవ్వాలి. క్రిప్టోలో మనం ఎప్పుడైనా ఫస్ట్‌లోనే జాయిన్ అయితే మనకి ఎక్కువ అనేది మనం ఎర్న్ చేసుకోగలం క్రిప్టోలో. ఇప్పుడు మనం గనక లేట్‌గా జాయిన్ అయితే మనకంటే ముందు చాలా మంది ఎళ్ళిపోయి ఉంటారు. క్రిప్టోలో ఎప్పుడు ఒకటితో ఒకటికి రేస్ అండి. ఎప్పుడు ఒకడితో ఒకరు రేసు. మనం పక్కనోడి కంటే ఎంత ఫాస్ట్‌గా ఉన్నాం అనేదే ఇంపార్టెంట్. పక్కన ఫినిష్ లైన్ ఎవరు ఫస్ట్ ఎళ్లారని గాదు. పక్కనోడితో ఎంత ఫాస్ట్‌గా ఉన్నాం అనేదే ఇంపార్టెంట్. మీరు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీరు ఇప్పుడు మైండ్ చేసుకోండి. ఖచ్చితంగా డైలీ 100 కాయిన్స్ వస్తాయి. టైమింగ్స్ చెప్తాను చూడండి. టైమింగ్స్ ఏంటంటే ఒకసారి చెప్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. డైలీ అంటే డే స్టార్టింగ్ నుంచి చెప్తాను. మిడ్‌నైట్ 1:30కి ఒకసారి. ఎవ్రీ 4 అవర్స్‌కి ఒకసారి మైండ్ చేయాలి. మిడ్‌నైట్ 1:30కి ఒకసారి. దానికి 4 యాడ్ చేయండి. అంటే 5:30కి ఒకసారి. మార్నింగ్ 5:30కి. అలాగే దానికి 4 అవర్స్ యాడ్ చేస్తే 9:30కి ఒకసారి. దానికి 4 యాడ్ చేస్తే 1:30. అంటే ఆఫ్టర్‌నూన్ 1:30. దానికి 4 అవర్స్ యాడ్ చేస్తే 5:30. ఈవినింగ్ 5:30. మళ్ళీ దానికి 4 అవర్స్ యాడ్ చేస్తే 9:30. టోటల్ 5. 5, 5, 5 టైమ్స్ మైండ్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ 1:30కి ఒకటి, 5:30కి ఒకటి, 9:30కి ఒకటి, మళ్ళీ
1:30కి ఒకటి, మళ్ళీ ఈవినింగ్ 5:30కి ఒకటి. డైలీ 5 టైమ్స్ మైనింగ్ చేయాలి. 20 × 5 100 కాయిన్స్ వస్తాయన్నమాట డైలీ. మీరు ఖచ్చితంగా మైన్ చేయండి. డైలీ 100 టోకెన్స్ వస్తాయి. మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. ఖచ్చితంగా మైనింగ్ చేసుకోండి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఒక్కసారి దీన్ని మైన్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు టైం చూడండి 5:28. చూడండి నెక్స్ట్ మైనింగ్ సైకిల్ ఎంతసేపు ఉంది, 1 hour 22 minutes ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎగ్జాక్ట్గా ఆ టైంకే మైన్ చేయాలని ఉండదు. ఇప్పుడు సపోజ్ 5:30కి ఇప్పుడు మైనింగ్ సైకిల్ కదా, నేను ఎగ్జాక్ట్గా 5:30కే మైన్ చేయాల్సిన అవసరం లేదు. 5:30 తర్వాత అంటే 5:30కి నెక్స్ట్ మైనింగ్ సైకిల్కి మధ్యలో మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఆఫ్టర్నూన్ 1:30కి మైనింగ్ సైకిల్ అనుకోండి, నెక్స్ట్ మైనింగ్ సైకిల్ ఎప్పుడు 4 hours తర్వాత, అంటే ఈవినింగ్ 5:30కి. అంటే నేను 1:30కి 5:30కి మధ్యలో ఎప్పుడైనా మైన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా 1:30కి 5:30కి మధ్యలో ఎప్పుడు మైన్ చేసుకున్నా కాయిన్స్ ఉంటాయి. మళ్ళీ 5:30 దాటిన వెంటనే 5:30కి మాత్రమే మైన్ చేసుకోగలం. 1:30కి టైంకి మైన్ చేయాలనుకునే మైన్ చేయలేమన్నమాట. ఇది పాయింట్ గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 20 ITLG టోకెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఖచ్చితంగా మైన్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారో చూపిస్తాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేయండి. నా రెఫరల్ కోడ్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి. డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వచ్చేస్తుంది. ప్లే స్టోర్లోకి వచ్చినప్పుడు ఇన్స్టాల్ కొట్టండి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు డైలీ మైనింగ్ చేయాలి. ఒకవేళ మీరు కొన్ని డేస్ మైనింగ్ చేయలేదనుకోండి, మీరు కొన్ని డేస్ మైనింగ్ చేయకపోతే మీ టోకెన్స్ అనేవి బర్న్ అయిపోతాయి. అంటే అప్పుడు వరకు మీరు ఎర్న్ చేసినవన్నీ బర్న్ అయిపోతాయి అనమాట. కొన్ని కాయిన్స్ బర్న్ అయిపోతూ వస్తాయి. సో మీరు ఏం చేయాలంటే డైలీ మైనింగ్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఇన్స్టాల్ అయిపోతుంది. ఓపెన్ కొట్టండి. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి, చేసుకోండి. Q4లో లాంచ్ అవుతుంది. మళ్ళీ డైలీ మైనింగ్ స్పీడ్ కూడా తగ్గిపోద్ది. ఒకసారి 3 million యూజర్స్ వచ్చారంటే మైనింగ్ స్పీడ్ కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు డైలీ 100 కాయిన్స్ వస్తున్నాయి. 100 కాయిన్స్ అనేవి చాలా ఎక్కువ. మీకు చెప్పాను కదా, ఈచ్ కాయిన్ $0.1, అంటే ఈచ్ ITLG టోకెన్. దీన్ని ఇలా స్లైడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లాగిన్ సైన్ అప్ ఉంది. మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ కొడతాం, కానీ మనకి ఇక్కడ అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ కొట్టండి. సైన్ అప్ కొట్టి మీరు ఏదన్నా ఇంటర్లింక్ ఐడి క్రియేట్ చేసుకోండి. మీ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మోస్ట్లీ ఫోన్ నెంబరే ప్రిఫర్ చేస్తాను. నేనైతే ఫోన్ నెంబరే పెట్టుకుంటున్నాను. మీరు కూడా మీ ఫోన్ నెంబర్ పెట్టుకోండి, అదే బెస్ట్. అలాగే మీరు ఏదన్నా పాస్వర్డ్ పెట్టుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి. ఎప్పుడైనా మనం డైలీ వాడుకునేది పెట్టుకోండి. నేను నా పాస్వర్డ్ గుర్తుపెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకునే పాస్వర్డ్ పెట్టుకోండి. 6 digit పాస్వర్డ్, ఏదైనా డైలీ వాడే పాస్వర్డ్ పెట్టుకోండి. లేకపోతే మీరు ఏదైనా కొత్త పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు చెప్పాను కదా, ఫోన్లో నోట్స్ ఉంటుంది కదా, ఫోన్లో నోట్స్లో రాసుకోండి ఇంటర్లింక్ ల్యాబ్స్ నేను ఐడి నా పాస్వర్డ్ అని రాసుకోండి. అప్పుడు అలాగే ఉంటుంది. మళ్ళీ కన్ఫర్మ్ రీఎంటర్ యువర్ పాస్వర్డ్ అని వచ్చింది. మళ్ళీ మీ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకోండి. ఆల్రెడీ ఇందాక ఎంటర్ చేసిన పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఇప్పుడు సైన్ అప్ విత్ మెయిలా లేకపోతే ఏదా అని, నేనైతే మెయిలే ప్రిఫర్ చేస్తాను. మోస్ట్లీ మెయిలే పెట్టుకోండి, ఎందుకంటే మెయిల్ సేఫ్ కాబట్టి మెయిలే పెట్టుకోండి. నా మెయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి వేరే మెయిల్ పెట్టుకుంటాను నేను. చూడండి, ఈ మెయిల్ పెట్టుకుంటాను. మీ మెయిల్ ఐడితో పెట్టుకోండి. మీ మెయిల్ ఐడితో సైన్ అప్ అవ్వండి. చూడండి, లాగిన్ విత్ యువర్ న్యూ అకౌంట్ నౌ. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అది సైన్ అప్ అయ్యాం కదా, ఇప్పుడు మళ్ళీ లాగిన్ పేజ్కి వచ్చింది. మీ ఐడి కొట్టారు. సో ఇప్పుడు పాస్వర్డ్ కొట్టాలి.
మీరు ఫింగర్ ప్రింటా ఫేస్ స్కానా అనేది మీ ఫోన్ బట్టి, మీ ఫోన్కి ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ పెట్టుకోండి, ఒకవేళ ఫేస్ స్కాన్ ఉంటే ఫేస్ స్కాన్ పెట్టుకోండి, అది మీ ఇష్టం. నేనైతే ఫింగర్ ప్రింటే పెట్టుకుంటాను. ఇప్పుడు పాస్వర్డ్ కొట్టారు కదా, పాస్వర్డ్ కొట్టే కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టారు. మళ్ళీ అడుగుతుంది మీ మెయిల్ కాబట్టి, మనం మెయిల్ ఇచ్చాం కాబట్టి మెయిల్ కొట్టండి. మీరు ఏ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ చూడండి. టు కీప్ ఇంటర్లింక్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ వీ హ్యావ్ అప్డేటెడ్ ద మైనింగ్ రెఫరల్ మైనింగ్. ఇది చూడండి, యువర్ డైలీ ఐటీఎల్జీ టోకెన్స్ ఈజ్ నౌ బేస్డ్ ఆన్ 20 ఐటీఎల్జీ కాయిన్స్. 20 ఐటీఎల్జీ కాయిన్స్ మనకి డైలీ వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ మైన్ అని ఉంది కదా, మైన్ కొట్టండి. ఇప్పుడు 5:30 అయింది కాబట్టి మైన్ అని ఉంది. ఇప్పుడు చూడండి 5:30కే ఎగ్జాక్ట్గా మైన్ అని లేదు కదా, టైం చూడండి 5:30కే చూడండి, టైం చూడండి 5:37 అయింది. ఎగ్జాక్ట్గా 5:30కే మైన్ చేయాల్సిన అవసరం లేదు. 5:30కి నెక్స్ట్ మైనింగ్ సైకిల్ ఎప్పుడు 9:30కి, మధ్యలో ఎప్పుడైనా మైనింగ్ చేసుకోవచ్చు. చూడండి జస్ట్ 4 hours, ఎవ్రీ 4 hoursకి ఉంటుంది అనమాట. 21:30 అంటే 9:30కి మైన్ కొట్టండి. మైన్ కొడితే డన్. చూడండి మీకు 20 కాయిన్స్ వచ్చాయి. అలాగే మీరు చేయాల్సిన ఇంకొకటి ఏంటంటే, మీరు నా ఐడి కొడితే మీకు 1000 కాయిన్స్ వస్తాయి. చెప్తాను అవి ఎలా కొట్టాలో. చూడండి రెఫరల్ అని ఉంది కదా, రెఫరల్ కొట్టండి. ఇప్పుడు హ్యూమన్ హ్యాష్ అని ఉంది కదా, ఇక్కడ హ్యూమన్ హ్యాష్ మీద కొట్టండి. ఇక్కడ మీరు కోడ్ ఎంటర్ చేయాలి. నేను నా రెఫరల్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 1000 కాయిన్స్ వస్తాయి. నేను డిస్క్రిప్షన్లో నా రెఫరల్ కోడ్ ఇస్తాను, అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. చూడండి పేస్ట్ చేసి మైన్ కొట్టండి. చూడండి ఎన్ని వచ్చాయి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ మైండ్ 1000 కాయిన్స్. 1000 కాయిన్స్ వచ్చాయి కాబట్టి క్లోజ్ కొట్టండి అంతే. ఇప్పుడు చూడండి ఒకసారి, చూడండి ఎన్ని కాయిన్స్ వచ్చాయి, 1020 కాయిన్స్ వచ్చాయి. డైలీ మనకి 100 కాయిన్స్ వస్తాయి. నేను మీకు చూపించాను కదా ఇందాక, ఈచ్ కాయిన్ $0.12 అంటే ఇక్కడ 1000 కాయిన్స్ ఉన్నాయి. 1000 × 0.12 అంటే $120 మీకు నా రెఫరల్ కోడ్ ద్వారా వస్తాయి. అంటే అది ఎప్పుడు వాళ్ళు 5 million యూజర్స్ దాటినప్పుడు. ఖచ్చితంగా 5 million యూజర్స్ దాటుతారనే అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి 1 million యూజర్స్ ఉన్నప్పుడు 0.1 ఉంది. అదే 5 million యూజర్స్, ఒకవేళ 5 million యూజర్స్ దాటారంటే ఈచ్ ఐటీఎల్జీ టోకెన్ వచ్చేసి $0.5 వస్తుంది అనమాట. $0.5 అంటే ఎంత, 1000 × 1000 చేయండి అంటే $500 జస్ట్ రెఫరల్ ద్వారానే వస్తాయి. ఇది ఖచ్చితంగా లిస్ట్ అవుతుంది. ఇంకా యూజర్స్ పెరిగే కొద్దీ ఆ ప్రైజ్, ఆ కాయిన్ లిస్టింగ్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, లిస్ట్ అయిన వెంటనే చాలామంది ఫ్రీ మైనింగ్ యాప్స్ కాబట్టి లిస్ట్ అయిన వెంటనే డంప్ చేస్తారు. అంటే అందరూ సెల్ చేసేసుకోవడం వల్ల డంప్ అవుతుంది. అప్పుడు మీరొక్కరు సెల్ చేయకపోవడం వల్ల ఆ ప్రైస్ అట్లనే ఉంటుందని మీరు అనుకోవడం తప్పు. మీరు కూడా ఏం చేయాలంటే అంటే మీరు కూడా సెల్ చేసేయాలి. లిస్ట్ అయిన వెంటనే టైం చూసుకోవాలి. ఆ డే మీరు చాలా అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ప్రైజ్ లిస్ట్ అయిన ఒక 1 hour, 2 hourస్‌కే పడిపోద్ది ప్రైజ్. సో మీరేం చేయాలంటే అప్పుడు చాలా అలర్ట్‌గా ఉండి లిస్ట్ అయిన వెంటనే ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ వెయిట్ చేసి లిస్ట్ అయిన వెంటనే సెల్ చేసేసి, మళ్ళీ కాయిన్ ఎప్పుడైతే డంప్ అయితదో చూసుకుంటా, కాయిన్ ఎప్పుడైతే డంప్ అయితదో, డంప్ అయినప్పుడు మళ్ళీ బై చేయాలి. అంటే మీకు ఎన్ని కాయిన్స్ కావాలో అన్ని కాయిన్స్ బై చేసుకొని కొంచెం ప్రాఫిట్ ఉంచుకోండి. ఎట్లా ఫ్రీ మైనింగ్ యాపే కాబట్టి కొంచెం ప్రాఫిట్ ఉంచుకొని మీకు ఎన్ని కాయిన్స్ కావాలో అన్ని కొనుక్కోండి. చాలా మంచి ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లిస్ట్ అవుతది ప్రాజెక్ట్. మీరు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీనికి అప్డేట్స్ వస్తా ఉంటాయి. కేవైసీ వెరిఫికేషన్ చేయాలి. ఫేస్ స్కాన్ చేయాలి. దీనికి వాలెట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్స్ ఇస్తా ఉంటాను. ఖచ్చితంగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఒక్కసారి ఇప్పటికి ఇంకా ఏం లేదు. Q4లో లాంచ్ అవుతది. ఇది Q3 జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికి జూలై Q3. లాస్ట్ 3 మంత్స్ వచ్చేసి Q4. ఇప్పటికి ఇంకా చాలా టైం ఉంది. మీరిప్పుడు ఇంకా మైన్ చేసుకోలేదంటే మీరు లేట్ చేస్తున్నట్టు. ఈ రోజు కూడా డౌన్‌లోడ్ చేసుకోలేదంటే ఇంకా లేట్ అవుతున్నట్టు. అంటే అందరికంటే వెనకబడిపోతున్నట్టు. మీరు ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకొని
ఒకసారి మీ ఓన్ రిసర్చ్ చేయండి. ఇప్పుడు ఈరోజు మీరు ఈ వీడియో చూసారు. నైట్ ఒక 1 అవర్, 2 అవర్స్ కూర్చొని ఒకసారి చదవండి. అవన్నీ చదివి మీకు నచ్చితే డౌన్‌లోడ్ చేసుకోండి. నా రిఫరల్ లింక్ ఇస్తాను గ్రూప్‌లో. అది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నా రిఫరల్ లింక్. అలాగే రిఫరల్ కోడ్ మీకు చెప్పాను గదా! ఆ 1000 కాయిన్స్ ఎలా క్లెయిమ్ చేయాలో చేసుకోండి. క్లెయిమ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తా ఉంటాను. ఒకవేళ మీకేదైనా ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలనిపిస్తే కామెంట్ చేయండి. నేను దాని గురించి తెలుసుకొని చెప్తాను మీకు. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.